వెల్కమ్ బ్యాక్. మహాకుంభమేళాలో తొక్కిసలాట తరువాత మార్పులు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు 5 కీలక మార్పులు చేశారు సీఎం. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలకు అనుమతిని నిరాకరించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు రోడ్లను 1 వేగా మార్చారు. వీవీఐపీ పాస్లను రద్దు చేశారు. స్పెషల్ పాస్లు ఉన్నప్పటికీ అనుమతించడం లేదు. ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల జిల్లాల నుండి వస్తున్న వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేశారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది ఒక్కసారిగా తోసుకురావడంతో సంగమ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం యోగి భక్తులను నియంత్రించేందుకు పలు సూచనలు చేశారు. రోడ్డుపై విక్రయించుకునే చిరు వ్యాపారాలను ఖాళీ ప్రదేశాల్లోకి తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. కుంభమేళాకు వచ్చే వారిని అడ్డుకోవద్దని కోరారు. పోలీసులు పెట్రోలింగ్ ను పెంచాలని, కుంభమేళా నుండి భక్తులు తిరిగి వెళ్లే మార్గాల్లో అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇక కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసి, అయోధ్య, చిత్రకూట్, మీర్జాపూర్లను కూడా సందర్శిస్తూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లోనూ నిఘా పెంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుంభమేళా అధికారులు విజయ్ కిరణ్ ఆనంద్ డీఐజీ కుంభ వైష్ణవ్ మౌని అమావాస్య సమయంలో జరిగిన తొక్కిసలాటపై క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డట్టు నిర్ధారించారు. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో డీఐజీ, యూపీ ప్రధాన కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకుని మరింత సమాచారం తెలుసుకుని దర్యాప్తు చేయనున్నారు. న్యాయస్థానంలో ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. పోలీస్ శాఖలో ఇంకా బదిలీలు జరగలేదు, కానీ భద్రతను మెరుగుపరచడానికి కీలకమైన చర్యలు చేపట్టారు. ఐఏఎస్ అధికారులపై అప్పగింపులపైన ప్రత్యేక దృష్టి పెట్టారు.